నమస్తే. వీటీవీ ప్రైమ్కి స్వాగతం. విజయవాడ జోజీనగర్లో 42 కుటుంబాలని వాళ్ళ ఇళ్లని నేలమట్టం చేసి వీధుల పాలు చేసినటువంటి సంఘటన ఒక సంచలనాత్మకమైనటువంటి సంఘటనగా చూడాలి. ఎందుకంటే ఉన్న ఫలంగా ఒక్కసారిగా రోడ్లన్నిటినీ కూడా బ్లాక్ చేసి దాదాపుగా అక్కడ స్థానికులు చెప్తున్న మాట ప్రకారంగా ఇంచుమించు 200 మంది పోలీసులు వరకు వచ్చారు. తర్వాత ఇంకా అనేక మంది అడ్వకేట్స్ అదేదో ఒక దీని తరఫున అన్నట్టుగా వాళ్ళు వచ్చారు. చాలామంది గుండాలు రౌడీలు వచ్చారు అనేటువంటిది స్థానికులు చెప్తున్న మాట. ఒక కేసు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వెకేషన్కి ఇంత పెద్ద మొత్తంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా మరి మీద పడి వాటన్నిటినీ కూడా ఉన్న ఫలంగా వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఇళ్ళు కూల్చేసి రోడ్ల మీదకి లాగటం అనేటువంటిది ఒక ఇన్హ్యూమన్ యాక్ట్ అనేదే చెప్పాలి. లీగల్గా వాళ్ళ రైటు ఒక ప్రొసీజరల్గా ఉంటుంది, కానీ అది ఆ రకంగా జరిగిందా జరగల. మరి దీని వెనక ఇంత బలమైనటువంటి రాజకీయ హస్తం ఉంటేనే అవుతుందా కాదా అనేటువంటిది అసలు ఏంటి ఈ డిస్ప్యూట్ ఏంటి? అసలు ఈ డిస్ప్యూట్ ఎక్కడ మొదలైంది? ఈ 42 మంది ఉన్నటువంటి వాళ్ళు ఎంత దారుణంగా మోసపోయారో, ఎంత వాళ్ళ యొక్క రూపాయి పెట్టుకున్నటువంటి ఇదంతా కూడా కుటుంబాలు ఎంత ఛిద్రం అయిపోయాయో, చిన్నాభిన్నం అయిపోయాయో అనేది ఒకసారి ఈ కథ అంతా కూడా దీని మూల కథని ఒకసారి మనం తెలుసుకుంటే ఏం జరిగింది, వాళ్ళు ఎంతవరకు వాళ్ళ నేరం ఉంది ఇందులో అనేది తెలుస్తుంది. అసలు ఈ భూ వివాదం ఎక్కడ మొదలైంది అంటే, ఎవరిది అసలు ఈ ల్యాండ్ అని కనుక చూసుకున్నట్లయితే ఈ అబ్దుల్ మజీద్ అండ్ ఇస్మాయిల్. అబ్దుల్ మజీద్ అండ్ ఇస్మాయిల్ అనేటువంటి వారి యొక్క యాజమాన్యంలో ఈ భూమి ఉండేది. నిజానికి మజీదు ఇస్మాయిల్ అంటే వాళ్ళకి ఆ ప్రాంతంలో ఇప్పటికీ కూడా చాలా పెద్ద మొత్తంలో భూములు ఉన్నాయనేటువంటిది మనకి తెలుస్తున్నటువంటి మాట. ఆయన అక్కడ ఒక పెద్ద ల్యాండ్ లార్డ్. ఈయన 1983లో ఇది ఇక్కడ గుర్తుపెట్టుకుని ప్రస్తుత మార్కెట్ విలువ దీనికి ఎందుకంత డిస్ప్యూట్ అంటే 100 కోట్లు విలువ చేస్తున్నటువంటి భూమి అనమాట. అది ఇక్కడ గమనించాల్సింది. సో మళ్ళీ వెనక్కి వెళదాం. 1983లో శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ అనేటువంటి సొసైటీకి ఈయన భూమి అమ్ముదామని చెప్పని ఒప్పందం చేసుకున్నాడు. ఎంతకు అమ్ముదాం అనుకున్నాడు? ఆ రోజున ఉన్నటువంటి విలువ ఎంత అంటే 2,50,000కి. జస్ట్ లైక్ దట్, అంతే. 2,50,000కి ఈ ల్యాండ్ని అమ్మాలి అని చెప్పని వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. చేసుకొని 1,70,000 రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మజీదు ఆ ప్రాపర్టీ డీడ్ని ఎగ్జిక్యూట్ చేయలేదు. ఎందుకు చేయలేదు అనే దానికి టెక్నికాలిటీస్ చెప్తాను. ఈ ఉల్లంఘన కారణంగా సొసైటీ ఏం చేసింది అని అంటే 1984లో OS నంబర్ 66 సూట్ దాఖలు చేసింది. సూట్ దాఖలు చేసిన తర్వాత 1995 ఆగస్టు 19న కోర్టు స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ డిక్రీ ఇచ్చింది. అంటే మజీద్ భూమిని సొసైటీకి రిజిస్టర్ చేయమని చెప్పని కోర్టు ఆదేశించింది. అయినా కూడా మజీద్ ఏం చేశాడంటే ఈ డిక్రీని అమలు చేయకుండా అప్పీల్కి వెళ్ళాడు. అప్పీల్కి వెళ్ళి ఎంతకాలం ఈ కేసును ప్రొలాంగ్ చేశాడంటే 25 సంవత్సరాలకు పైగా ఈ లీగల్ డిస్ప్యూట్ని ఇతను ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత 2023లో కోర్టు సొసైటీకి అనుకూలంగా తీర్పిచ్చి భూమిని సొసైటీకి రిజిస్టర్ చేయమని చెప్పని చెప్పింది. అయితే మజీద్ ఈలోగానే ఏం చేశాడంటే లీగల్ స్టాన్స్ అనేటువంటిది లేకుండా దీన్ని 3 పార్ట్లు అంటే థర్డ్ పార్టీకి దీన్ని ముక్కలుగా చేసి 42 మంది బయ్యర్స్కి దీన్ని భూమిని అమ్మాడు. అంటే మజీద్ నుంచి 42 మంది ప్లాట్లు దీన్ని కొనుక్కున్నారు. వాళ్ళకేంటంటే ఈ లీగల్ డిస్ప్యూట్ అనేటువంటిది దీన్ని ఇతను దాచిపెట్టాడు. డిస్ప్యూటు 84లో మజీద్ చేసిన ఒప్పందం ఎందుకు అసలు వైలేషన్ ఎక్కడ జరిగింది, ఎందుకు ఈ వైలేషన్ వచ్చింది అంటే సొసైటీకి మజీద్కి మధ్య ఈ డిస్ప్యూట్కి కారణం ఏంటి అన్నట్లయితే టెక్నికల్ ఆస్పెక్ట్స్. ఏంటి ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అంటే ఇది యాక్చువల్గా అర్బన్ ల్యాండ్ సీలింగ్ సమస్య. అర్బన్ ల్యాండ్ సీలింగ్ సమస్య కాబట్టి గవర్నమెంట్ నుంచి ఈ ULC ఎగ్జంప్షన్స్ ఇలాంటి పర్మిషన్స్ రావాలి. ఆ పర్మిషన్స్ రావడానికి డిలే అయింది.
డిలే అవ్వడం వల్ల ఏమైందంటే సొసైటీ ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చింది, తర్వాత ఇదేమో డిలే ప్రాసెస్ అయింది. ఈ డిలే ప్రాసెస్ అయిన తర్వాత అప్పటికే కొంత భూముల విలువ అనేటువంటిది పెరగటం మొదలయ్యేసరికి చాలా చోట్ల జరుగుతున్నటువంటి తతంగంలాగే ఇక్కడ డిస్ప్యూట్ అరైజ్ అయ్యి తర్వాత అప్పుడు సొసైటీ కోర్టుకి వెళ్ళింది. అదే మనం ముందు చెప్పుకున్న ఓఎస్ నంబరు 66/1984. సో అగ్రిమెంట్ని అమలు చేయమని, సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేయమని చెప్పని అన్నప్పుడు 1995లో సొసైటీకి అనుకూలంగా డిక్రీ అనేది వచ్చింది. ఇది ఇలా ఉంటే భూమిని ప్లాట్లుగా ముక్కలుగా చేసి అమ్మాడు కదా. అమ్మిన తర్వాత ఇది ఆర్ఎస్ నంబర్ 8/4లో థర్డ్ పార్టీస్ వి నాగమ్మ, కె కృష్ణారెడ్డి, పి శివరామకృష్ణారెడ్డి, సూర్యకిరణ్ చంద్ అండ్ అదర్స్ వీళ్ళందరికీ కూడా మొత్తంగా అమ్మేసేసాడు. అమ్మేసిన తర్వాత వాళ్ళు ఏంటి, అక్కడ ఇళ్ళు కట్టుకున్నారు, అక్కడ విద్యుత్ కనెక్షన్స్ వచ్చాయి, ట్యాక్స్ వచ్చింది, ప్లాట్లు ఏర్పడినాయి. ఇదంతా కూడా ఏమైంది అని అంటే రికార్డ్స్ ప్రకారంగా, అఫీషియల్ రికార్డ్స్ ప్రకారంగా చూసుకుంటే అది ఒక రెసిడెన్షియల్ కాలనీ కింద ఆవిర్భవించింది. సొసైటీ ఈపీ నంబర్ 78/2013 ద్వారా ఇది ఎగ్జిక్యూషన్ అనేటువంటిది వీళ్ళు కోరారు. మేము బోనాఫైడ్ పర్చేజర్స్ అని చెప్పని వాళ్ళు వాదించారు. అయితే ఇక్కడే టెక్నికాలిటీస్ ఏంటంటే పాపం వాళ్ళంతా కూడా చిన్నవాళ్ళు, మధ్యతరగతి జీవులు, వేతన జీవులు వాళ్ళంతా కూడా. వాళ్ళు ఈ అడ్వకేట్స్కి రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకోవటం కానీ ఇవన్నీ కూడా చేతగాని పని. తర్వాత ఘన కీర్తి వహించినటువంటి కొంతమంది అడ్వకేట్స్ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా మనకు తెలిసిందే. ఫలితంగా ఏమైందంటే ఎక్స్పార్టీ కింద అది పాపం వాళ్ళు ఇదయ్యారు. అప్పుడు ఒక్కసారిగా వాళ్ళు ఉలిక్కి పడ్డారు. ఇది జరిగింది. అయితే ఇదే సమయంలో వాళ్ళ కోసం వెకేషన్ కోసం ఒకసారి ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో అప్పటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసు వీళ్ళంతా కూడా దాన్ని ఆపారు అనేటువంటిది ఒక కథనం. ఇది ఇలా ఉంటే అసలు మన ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటి అన్నట్లయితే, ఏ సొసైటీ అయితే డిస్ప్యూట్ నాకు ఇది అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్ళిందో, మనకున్నటువంటి సమాచారం ప్రకారంగా చూసుకుంటే అసలు ఆ సొసైటీకి సంబంధించినటువంటి సిసలైన అంటే శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి సంబంధించినటువంటి సిసలైనటువంటి వారసులు అయితే ఎవరూ లేరని, దాన్ని లైవ్లో ఈ ల్యాండ్ కోసం లైవ్లో ఉంచడం కోసం అని చెప్పని దాన్ని టెక్నికాలిటీస్ అన్నిటినీ కూడా మొత్తంగా ఏదో ఫాలో అయిన తర్వాత దాన్ని లైవ్లో పెట్టడం కోసం అని చెప్పని అంతకుముందు ఆ సొసైటీతో సంబంధం లేనటువంటి వ్యక్తులు అందులోకి వాళ్ళు లీగల్ రైట్స్ని సంపాదించారు. ఎవరయ్యా వీళ్ళు అన్నట్లయితే, ప్రస్తుతం ఆ ప్రాంతంలో జనసేన కార్పొరేటర్గా ఉన్నటువంటి అప్పాజీ సోదరుడైనటువంటి మహాదేవ హరిప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఈ సొసైటీకి సంబంధించి ప్రస్తుతం ఇది అధికారికంగా ఉన్నాడు అనేటువంటిది అక్కడ స్థానికులు చెప్తున్నటువంటి మాట. అంటే ఈ ఇష్యూ అంతా కూడా ఇప్పుడు డీల్ చేస్తుంది ఎవరు అంటే ఈ మహాదేవ హరిప్రసాద్. అసలు ఎవరి జనసేన అప్పాజీ అని అంటే నిజానికి అతను గెలిచిందేమో వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచాడు. ప్రభుత్వం ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఆ తర్వాత ఇతను జనసేనలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఆ ల్యాండ్ని అక్కడ ఏమైనా సరే వెకేట్ చేయించి మాకు ఇప్పించమని చెప్పని ఆ ప్రాంతానికి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సుజనా చౌదరిని వీళ్ళు ఆశ్రయించారు. సుజనా చౌదరి ఆయన చెప్పింది ఏంటంటే, కోర్టు డిస్ప్యూట్లో ఉన్నటువంటి వ్యవహారాలు, ఇలాంటి డిస్ప్యూట్స్ వ్యవహారాలన్నిటిలో నేను తలదొరచను, ఇది కరెక్ట్ కాదు, మీరు కోర్టులోనే తేల్చుకోండి అని చెప్పి ఆయన నిర్మోహమాటంగా చెప్పాడు. ఆ తర్వాత అక్కడ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా వీళ్ళు ఎంపీని కేసినేని చిన్ని అనేటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఎంపీని వీళ్ళు అప్రోచ్ అయ్యారు. ఫలితంగా వాళ్ళకి ఒక అవగాహన కుదిరింది. ఎందుకంటే ఇది 100 crores వర్త్ అని తెలుస్తుంది ప్రస్తుత మార్కెట్ విలువ. అక్కడ ఈ 100 కోట్ల ఆస్తికి సంబంధించి ఏమైనా సరే మనం చేయాలని వాళ్ళు మరి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నిజానికి ఆ ప్రాంతం కమ్యూనిస్టులకి దశాబ్దాలుగా ఒక కంచుకోట లాంటిది. ఆ విజయవాడ పశ్చిమ అనేటువంటిది చాలా స్ట్రాంగ్ కమ్యూనిస్టు లీడర్స్ ఉంటారు.
ఆ కమ్యూనిస్ట్ లీడర్స్ అందరూ కూడా ఈ వ్యవహారంలో ఎందుకు కిమ్మనకుండా ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూడా అసలు ఎందుకు ఇందులోకి ఇన్వాల్వ్ కాలేదు, వీళ్ళందరినీ కూడా ఒక్కసారిగా కంట్రోల్ చేసిన తర్వాత ఇంత ఇంట్రెస్ట్గా హుటాహుటిన ఒకవైపు ఈ కేసు మళ్ళీ ఏమైందంటే సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈ నెలాఖరు వరకు కూడా వీళ్ళకి కొంత రిలీఫ్ ఇచ్చింది. ఆ నెలాఖరు వరకు కూడా మరి వీళ్ళు ఆగకుండా మాకు ఈ కోర్టు ఆర్డర్స్ రాలేదని చెప్పని వీళ్ళు ఒక్కసారిగా చొరబడి చేయటువంటి ఇదంతా కూడా దీని వెనక పొలిటికల్ ఫోర్స్ ఉందంటారా లేదంటారా అనేటువంటిది నేను వీక్షకుల యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను. అదే క్రమంలో తర్వాత వీరు శుక్రవారం నాడు జగన్మోహన్ రెడ్డి అంటే బుధవారం సంఘటన జరిగిన తర్వాత ఆ తర్వాత రోజు గురువారం నాడు వాళ్ళు ముఖ్యమంత్రిని కలవడానికి ట్రై చేశారు, దానికి అనుమతి ఇవ్వలేదు. జనసేన నాయకుడిని కలవడానికి ట్రై చేస్తే ఇవ్వలేదు. ఆ తర్వాత మరి లోకేష్ని కూడా కలిసామని చెప్పి అంటున్నారు. ఎక్కడా కూడా వాళ్ళకు ఒక విస్పష్టమైనటువంటి హామీ లభించలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు హడావుడిగా ఎయిర్పోర్ట్లో ఉన్నాడు అని తెలిస్తే అక్కడికి వెళితే ఆయన వీళ్ళకి స్పష్టమైన హామీ ఇచ్చి మీకు అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు లీగల్గా కానీ మరో రకంగా కానీ మా వాళ్ళు ఇస్తారని చెప్పని ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి మాజీ మంత్రి పశ్చిమంలో ఎమ్మెల్యేగా చేసినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్కి ఆ బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత వెల్లంపల్లి శ్రీనివాసు, తర్వాత దేవినేని అవినాష్, మల్లాది విష్ణు వీళ్ళంతా కూడా బాధితులను వెళ్ళి పరామర్శించారు, చేశారు. ఇది దీని వెనక ఉన్నటువంటి స్టోరీ. సో భవిష్యత్తులో మరి ఏం జరుగుతుంది అయితే కోర్టు అయితే మాత్రం చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే వీళ్ళకి సుప్రీంకోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఫైల్ చేయమని చెప్పింది. సో వీళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఫైల్ చేసిన తర్వాత మరి కోర్టు వారు ఏ విధమైనటువంటి ఆర్డర్స్ ఇస్తారు, ఏం జరుగుతుందనేది చూద్దాం. థ్యాంక్ యూ.